హలో ఫ్రెండ్స్, ఈరోజు డేంజరస్ అలా కోలంకి వెళ్దామంటే వచ్చాం ఫ్రెండ్స్. ఎలాగ వెళ్తున్నాం, బండి మీద డ్రైవింగ్ తనే చేస్తున్నాడు. కోలంక ఏదైనా తాగి వద్దామన్నాడు. మరి డబ్బుడు అరుస్తాడని నన్ను ఇమ్మంటాడో నాకు తెలియదు. అలా వెళ్తుండగా దారిలో బస్సు అడ్డొచ్చింది. సైడ్గా ఆపేసాడు బండి. డ్రైవింగ్ నేనే చేస్తానని బాగా పట్టుబట్టాడు. అందువల్ల డ్రైవింగ్ ఇవ్వాల్సిందే అని ఇస్తున్నాను, అంతేగాని వేరే ఇతర ఏమీ లేదు. ఇప్పుడు కోతల టైం కాబట్టి ధాన్యం అంతా మన కోలంక రోడ్ల మీదే ఉంది. చూడొచ్చు మీరు అందరూ వెళ్ళి వదిలిని. మనం ఎక్కువ కోలంక ఇంజరు బ్యాంక్కి వెళ్ళడానికి ఉపయోగిస్తున్నాం, లేదా ద్రాక్షారం వెళ్ళడానికి ఉపయోగిస్తున్నాం, అంతేగాని వేరేది ఏమీ లేదు. మన పల్లెపొలం నుంచి కోలంక 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కోలంక నుంచి ద్రాక్షారం 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కోలంక నుంచి అలాగే యానం 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. పల్లెపొలం నుంచి యానం అయితే 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ కోలంక రూట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ మధ్యలో వేశారు. కోలంక రోడ్ అంతా ఇలాగ ధాన్యంతో చూడొచ్చు మీరు అందరూ. ఎందుకంటే ఇది ఎండాకాలం, కోతల టైము, వర్షాలు కూడా పడ్డాయి నిన్న మొన్న. దానివల్ల అందరూ ఇలాగ ఆరబెట్టుకుంటున్నారు. ఇక్కడ ఆంబోతుని చూసి కొంచెం స్లో అయ్యాడు. ఆపేస్తాడేమనుకున్నాను, కానీ ఆపకుండా స్లోగా పక్క నుంచి పోనిచ్చాడు. కోలంక రూటు చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంది. రోడ్డు మాత్రం రీసెంట్గా వేస్తే కొంచెం బాగుంది. లేకపోతే ఇక్కడ చాలా యాక్సిడెంట్లు జరిగేవి ఒకప్పుడు, కానీ ఇప్పుడైతే బాగుంది. సున్నితంగా, ప్రశాంతంగా వెళ్తున్నారు అందరూ. ఇంజన్ రోడ్డు ఇంకా వేయవలసి ఉంది, బాగాలేదు అది. దానివల్ల ఇంజన్ వెళ్ళడానికి మన కోలంక రోడ్డుని ఉపయోగిస్తున్నారు. ఈ రూట్లో మాత్రం సిట్టింగ్ వేయడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా వరకు ఇక్కడికి వస్తుంటారు. మనం ఇలాగా రైట్ సైడ్కి వెళ్తుంటే నవవరంపాలెం ఊర్లోకి వెళ్తాం. అదే నావుడిపాలెం కూడా అంటారు. ఆ ఊర్లోకి వెళ్తాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ వచ్చాం దగ్గరికి. 50 మీటర్స్ కోలంక మెయిన్ రోడ్డు హైవే. ఇలా లెఫ్ట్కి వెళ్తే NH-216 యానం తగులుతుంది. రైట్కి వెళ్తే ద్రాక్షారామం, రామచంద్రపురం, ఇలాగ హైవే ఎక్కి రాజమండ్రి, విజయవాడ సైడ్కి వెళ్తాం. ఇది ఫంక్షన్ హాలు. ఇది కోలంక వినాయకుడి గుడి. చాలా వరకు కోలంకలో దిగిన వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు. పల్లెపొలం రావడానికి ఎవరైనా వస్తారా లేదా, ఎవరి కోసం ఏదో వెయిట్ చేయాలన్నా. మా డేంజరస్ తీసుకెళ్తున్నాడు, మరి ఎక్కడికో తాగడానికి అని వెళ్తున్నాం.
అంతా తిప్పి తిప్పి తీసుకొచ్చి ఇక్కడ లస్సీ బండి దగ్గర ఆపి లస్సీ ఇప్పించాడు. లస్సీ తాగాం. మళ్ళీ తిరిగి హోమ్కి మొదలయ్యాం. పల్లిపాలెం యానంటూ పల్లిపాలెం ఇప్పుడు చూస్తున్నారు మీరు.
ఇది కోలంక అండ్ ఇంజరం కూడా ఎలా వెళ్ళొచ్చు. కోలంక ఏమో స్ట్రైట్గా వెళ్ళొచ్చు. మన రిటర్న్ పల్లిపాల వస్తున్నాం కాబట్టి ఇలా లెఫ్ట్కి వెళ్తే అగ్రవరం నుంచి ఊళ్ళోకి వెళ్తుంది. రైట్కి వెళ్తే అది స్ట్రైట్ తంగేడి పంపు బాపంపల్లి తగులుతుంది. బాపంపల్లి దాటిన తర్వాత NH-216 యానం హైవే తగులుతుంది. ఇది మా ఊరి చర్చ్ పక్కన వాటర్ ట్యాంకు, దాని వెనకాల ఉన్నది మా చింతపోలేరమ్మ గుడి. ఇక్కడే పంచాయతీ ఉండేది. ఇది పంచాయతీ, ఇది హాస్పిటల్. ఇక మీద అగ్రహారం నుంచి వెళ్తున్నాం మనం. ఇది చాలా పురాతనమైన ఇల్లు, కానీ ఇప్పటికీ బాగుంటుంది. స్వతంత్రం రాకముందు కట్టినది ఇది. ఇది మా ఊరి శివాలయం. ఆ పక్కన వినాయకుడి గుడి, ఈ పక్కన వేణుగోపాల స్వామి గుడి. 3 గుళ్ళు దగ్గరగా ఆపోజిట్గా ఉంటాయి. ఇది వినాయకుడి గుడి గేటు. ఇక మీద ఇంటికి వచ్చాం. బాయ్. ఇంటికి వచ్చేసాం పేరెంట్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.